మీద రాజయ్య మందునురే మామ కొడుకు రాజయ్య మందునురే మామ కొడుక మందులేల మకలేల రాజయ్య మనసులుంటే జాలు పోరా కొడాలర్క గొట్టెటోడ రాజయ్య కంగుదలగి కొడె బెదురే రాజయ్య కంగుదలగి కొడె బెదురే కంగుదలగి కొడె బెదురే రాజయ్య రమాస కనిసాలు బలిగే అలు మొగలు గుడి పంగ రాజయ్య అవలిగడ దుమ్మురేగే రాజయ్య అవలిగడ దుమ్మురేగే లంజా మెండలు గుడి పొంగ రాజయ్య పూలు కలసనెల్లే మరికి సట్టి పాటలుడిన బాయి గదు పరిల సుమయ్యదొడే ఏమి చేతూనే రాజా పరిల సుమయ్యదొడే బయలు నా బాండదేలే బట్టలు తుకానీనే పోతే బంగారు గాజులు బలగిపోయే ఏమి చేతూనే రాజా బంగారు గాజులు బలగిపోయే మేడికి పూత లేదు కోడికి సన్ను లేదు వడ్డదానికి రైకెలేదు ఏమి చేతూనే రాజా వడ్డదానికి రైకెలేదు ఆకులేని అడవిలోన 5 మేకలు మేపి చేతూనే రాజా గువనదుల మోసపోతి మా అత్తమ్మనే అయితే వీళ్ళు పొలాలలో వాడేటటువంటి సాంగ్స్ అన్నట్టు ఇప్పుడు మనం బయట సాంగ్స్ ఎన్ని విన్నా కూడా ఆ ట్యూన్ మాత్రం దొరకదు వాళ్ళ సాంగ్స్ చాలా ఒరిజినల్ సాంగ్స్ అన్నట్టు ఇంకా అత్తమ్మ ఇంకేమైనా గుర్తు చేసుకొని మీ టాలెంట్ బయటికి రావాలి అవి వాడేటి మంచిగా ఉంటాయి నిన్న మొన్న ఇంటికి రాలేదాడికి పోయినావు మరది మల్లేశ యాడికి పోయినవ్వ మరదివ మల్లేశ కొమాటోళ్ళ బంగుల మీద కోలాలయ్య పోయిననే వదినవో నీలమ్మ కోలాలయ్య పోయిననే వదినవో నీలమ్మ ఏం కాదు గుర్తు చేసుకో నువ్వేమన్నా పడతావు బెట ఏం రాదా ఇప్పుడు డాడీ అమెరికాలో ఉన్నాడు కదా ఆఫ్ చేసినావు కదా నువ్వు కొంచెమే వాడు బెట ఎక్కువసేపు కూడా మేము వినలేము నాకు చదువులమ్మరా పేదరింత పుట్టిన పేగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడుతున్న బుక్కరు పువ్వరా ఆ రెక్కల కష్టపు సేమంట సుక్కర తరముని కరాలను చూడలేక పది ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా ఇంగ్లీష్ పట్టా వందినా పటమ్మతోనే ప్రాణం నాకు చదువునమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా రాసి ఇచ్చినం అలా చూడలే ఉన్న 2 ఎకరాలని కల్లా చూడలే కనుతున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కకు మావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం మా అక్కకు బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం వెరీ గుడ్ సూపర్ 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 క్లాప్స్ గో అయిపోయిందా అయిపోలేదా ఇంకా సాంగ్ అయ్యయ్యో వెరీ గుడ్
అంటే ఆఫ్ చేయగా దుప్పటి వేసుకున్నాడు అతని ఎవరు లాలన్ సాబు. ఏ ఆశా కలివే కూడా గుద్దలు కట్టి పెడతాం పట్టి ఎట్లా ఆమె తిట్టే తిట్టేటాళ్ళకి ఏం చేయప్ప ఈ నా షేళ్ళకి వచ్చి నాకు గుద్దలు కట్టి పెడతాంటే ఏ దేవ కలివే అని దేవగి అంటే గుద్ద వల కొట్టాను కొత్తన్న గర్భకి వచ్చింది అప్ప అవి నీ గుద్ద వల కొట్టాను గుద్దలు కట్టి ముసాలాడు ఎర్రెర్రి చేస్తుండే ఆడికెళ్ళొచ్చి ఏం చెప్పే ఏమే రత్నం ఏమనే తాత ఆవిడకి ఏంటికి పిలిచినావు నీ గుద్దలు కట్టి పెట్టాను గుద్దలు అవి ఏం కలుస్తున్నాయి తాత వరం మీద ఖరా మాట్లాడేస్తుంది రత్నమ్మ ఖరంగా రత్నమ్మ నీకు ఒక్కదని వీళ్ళొక్కపోతే నేను అనే అమ్మాయి ఆరల దగ్గరకు వచ్చాయి మా ప్రవేగాడు సంటోడు ఉండి ఆడివాని ఇవన్న కాలివాని ఏయ్ అడవై అంటే పలిచింది అనేది అరే ఇంకా ఏమందునే మీకు నేను అందరూ అయిపోయి ఇంకా నరసవ వచ్చింది మీ అమ్మ చెట్టు ఎక్కింది నరసవ సాగదాలు మధ్యసుకుంటా పోయింది నాడు నువ్వు పోతుందాక వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కి చెప్పుకుంటా అరే నువ్వు కూడా నడువు ఎంతసేపు నీ కాలువనికి పోయి నీ ముని మేడ ఉన్నది మీ అమ్మకి ఎలగొట్టబట్టే ఇక తాత నువ్వు మంచోడు తాత నువ్వు మస్తు సెలవు వస్తుంటావు నాకు నువ్వేమనకు అంటే అట్లయితే ఒక పాట పాడాలి అంటే తాత డబ్బా రేఖని గడ్డం మీకని పాట ఉన్నది నేను వాడుతున్నా తాత అంటే పాడప్ప నాకే గడ్డం ఉన్నదని ఇవి వాడే డబ్బా రేఖని గడ్డం మీకు వాడారమ్మ డబ్బు అది పాట కాదప్పు నువ్వు నా షేర్లో కలిసి నా గడ్డం వాడతాం పాట వాడు డబ్బరేకు డబ్బరేక వాని గడ్డంబిక వాడే రమ్మన్నాడే డబ్బరేక జొన్న అయిపోయి పొద్దున దగ్గర చేస్తే శనగ పెట్టిన మీ మామ ఎద్దు పాలు కొట్టిండు మీ మామ మేతకు పోతే మేతకి వెళ్ళేలా కొట్టిండు ఆ శనగ బీకెడతా బురానమ్మ తల్లి లాల సాబ్ బీకుతున్నారు చేను నిండా ఎండిపోయింది కూలికే పెట్టుకుంటున్నారు సగం చేను మేమిద్దరం పోయినాం ఎద్దు పాలు కదా నాది ఏ రాయసాయి తప్పింది అద్దా నా పొంటిరా మా తాత ఉన్నాడు నాకు ఇంకా ఎంత అయితే కూడా ఇస్తాడు తాత ఇది ఎక్కతాకేమన్నా అంటే దీన్ని ఎలగొట్టాలిస్తాడు అని తాత ఇగో నాకు కూలికి కాయలేదు నాకు ఇస్తాయా నువ్వు తీసుకోప్ప నువ్వు మంచిదని నీకేమనగానే ఆమెకి వెళ్ళగొడుతుంది ఆమెకు మోపెడు ఇచ్చా కూలికి పెట్టుకొని ఈ ఎద్దు పాలు కొట్టిందని నాకు ఒక్క పోసి ఇయ్యలేసి ఎండకాయలు మాట్లాడు బీడీలు అమ్ముతుండే మా బావ అక్కడ దోశని చేయండి అప్పుడు మనకుండి చెరు కొలుస్తున్న మాడికి వచ్చిండు బీడీల పైసలు ఇమని ఇచ్చేది 2 రూపాయలు ఇతను 50 రూపాయలు ఎప్పుడు సంధి పెట్టు కొన్నాడు అతను వచ్చినప్పుడల్లా 50 రూపాయలు లోటు చూపాలి అరే నేను అంత పెద్దలోటి ఆడదెత్త కనకరాజనాలి అంట పోవాలి నువ్వే చేయలేరు అని అతను చచ్చిపోయింది కానీ అతను బీడీల పైసలు ఇయ్యలేదు పొద్దు మాపి ఎప్పుడు వచ్చిన లోటే చూపించాలి పొయ్యిగా వాటు తీసుకో చిల్లర చెప్ప అట్లుండే అతను తొందర పాపం నెక్స్ట్ ఇంకొకటి ఏమదంటే ఇప్పుడు మనకు శివతాత ఈరవ్వ ఇద్దరు ఉండేగా వాళ్ళిద్దరు ఎట్లా కొట్లాడుతారు ఒకసారి చెప్తాం ఏదన్నా ఒక వాళ్ళని చూడలే నేను శిప తప్పిందని అంటుండే తాత వాళ్ళిద్దరు ఇప్పుడు నేనే శివతాతను నువ్వు ఈరవ్వ చెప్పు శిప తప్పిందని అంటుండే ఏ శీప తప్పిందని నేను గలిజ మాట గానే కాదు ఇక శీప తప్పింది ఆమె పేరు నీ అక్క ఎడమదానా శీప తప్పిందానా ఈ ముసిలిగాడు చూడు సిగ్గు తప్పినోడు అని అవ్వంటుండే తిట్టకుండా తాను గలిజ మాటలు ఇంకెవరు మన దాంట్లో బాగా ఇచ్చావు ఏమి నడిపించకుండాలే
బిచ్చావు డైరెక్టర్ లేక వెనక నుంచే పెండతాత కూడా తిట్టకుండా పెండతాత కూడా తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళిద్దరు మా ముసలోళ్ళు అయినాక అని తిట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ తింటికి మన ఇంటి తెడిచి ఇప్పుడు ఇది 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 తెలుసుగా. ఇప్పుడు నాగప్ప సుకుమార్ కొట్లాడి పోలీస్ స్టేషన్లో ఏమని కేసు పెట్టారు అది తెలియదేమో నాకు. వాళ్ళే పోయారు ఎమ్మడి అని చంద్రబాబు నాగతాత కొట్లాడితే శ్యామ్ కడుకుండా పోయి ఇడిపించండి చెరువు రాయి పట్టుకున్నారు. అమ్మో వాళ్ళు కొట్టుకుంటున్నారు అని వాడ పోయి ఇడిపించండు. ఇప్పుడు శ్రీలతను అడుగుదాం. మీరు నాగపేద ఇల్లు కాలబెట్టిరుగా, ఆ ఇల్లు కాలబెట్టిన రోజు అక్కడ ఏమేమి జరిగింది, నీకు ఏమేమి గుర్తున్నాయో అవి తెలుసుకుందాం దా. ఇక్కడ ఇక్కడ లేవు పిలుద్దామా లేకపోతే